మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తున్నామని చెప్పాను కదా! మేమొచ్చేసరికి అమ్మ, నాన్న అప్పటికే జావ కాసుకొని తాగారు. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి మొన్న వరి కోసారు కదా! ఆ వడ్లు ఉదయం నుంచి గూడా గంటకి, 2 గంటలకి వడ్లు దున్నుతూ ఉండాలి. దున్నటం అంటే కాళ్ళతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. కాబట్టి అప్పటికే జావ తాగి మేమొచ్చేసరికి వడ్లు నెరుపుతూ ఉన్నారండి. అమ్మా, నాన్న వడ్లు నెరుపుతున్నారు కదా! వాళ్ళ ఇంట్లోకొచ్చేసరికి వేడివేడిగా దోసలు పెడదామని ఇక రాగానే ముందు స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టి దోసలు పోస్తున్నానండి. ఇంతకుముందు ఈ స్టవ్ దగ్గర చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్ పెట్టారు. అమ్మని అలా స్టవ్ కింద పేపర్లు పెట్టొద్దనండి, వేడి కదా ఇబ్బంది అవుతుందని. నేను అమ్మకి అంతకు ముందే చెప్పానండి అలా పెట్టొద్దని. కాకపోతే అమ్మ ఏమంటదంటే పేపర్లు వేయకుండా ఉంటే చీటికి మాటికి పిండి పడటం, పెరుగు పట్టడం, పాలు పట్టడం జరుగుతుంటాయి. కడుక్కోవాలంటే కడగలేక ఆ పేపర్లు వేస్తే ఆ పేపర్లను తీసి పక్కన పడేయొచ్చు కదా అన్నట్టు పెడుతున్నాను అని మళ్ళీ మళ్ళీ అలానే అమ్మ నాన్న వడ్లు నెరిపి వచ్చి కూర్చున్నారు. నాన్న వెయిటింగ్ నేను టిఫిన్ ఎప్పుడు పెడతానా అని. వాళ్ళిద్దరికీ దోశలు పోసి ఇచ్చి నేను మధ్యలో కూర్చున్నాను. చూసారా, నాన్న ఎప్పుడు తిన్నా పెడుతూ ఉంటాడు, కానీ అమ్మ పెట్టదండి. ఎందుకంటే నాన్న వల్లే. నాన్న పెట్టినప్పుడేమో ఎంగిలి కాదంట, అమ్మ ఎప్పుడన్నా పెడుతుంటే చూస్తే మాత్రం ఎంగిలి పెడుతున్నావా పిల్లోళ్ళకి అంటాడు. అందుకని ఎప్పుడు కూడా మా అమ్మ నోట్లో పెట్టదు. ఇక అదే టైంకి పెద్దనాన్న పాలు పోయటానికి కేదరం కాడికి వచ్చిండు. పెద్దనాన్నకు కూడా దోశలు పోసి పెట్టేశాను.